అందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు చూద్దాం. భారత జనాభా అధ్యయన సమితి IASP ప్రకారం భారత్ జనాభా ఏ సంవత్సరంకు స్థిరీకరణ జరగనుంది? ఆన్సర్ 2080వ సంవత్సరం. IASP అనగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. 2080 నాటికి భారత జనాభా 180 లేదా 190 కోట్లలో స్థిరీకరణ జరుగుతుంది. ఏ ఉత్పత్తులకు GST సెస్ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక పన్నులు వేసే విధానాన్ని అమలు చేసేందుకు 2 బిల్లులను పార్లమెంటు ప్రవేశపెడుతుంది. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా. 2025 మహిళల FIH హాకీ జూనియర్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? చిలీ దేశంలోని శాంటియాగో. ఇది డిసెంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. ఏ సంవత్సరం నాటికి ఎయిడ్స్ను తరిమి కొట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పిలుపునిచ్చింది? ఆన్సర్ 2030. ప్రపంచ ఎయిడ్స్ దినం వచ్చేసి డిసెంబర్ 1వ తేదీ. అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఓవర్కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఏ పంటకు GI ట్యాగ్ లభించింది? మ్యాండరిన్ నారింజ పండుకు GI ట్యాగ్ లభించింది. దీర్ఘశ్రేణి సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ను భారత సైన్యం ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ అస్త్రాన్ని భారత్ ఏ దేశంతో ఉమ్మడిగా రూపొందించింది? ఆన్సర్ రష్యా. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? ఆన్సర్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ యాప్ ఇకపై సెల్ ఫోన్లో తప్పనిసరిగా ఉండనుంది? సంచార్ సాధి. తర్వాత ఈ సంచార్ సాధి యాప్ 2 రోజుల తర్వాత తప్పనిసరి కాదు అని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సూచనతో కొన్ని రాష్ట్రాలు రాజ్భవన్ను ఏమిగా పేరు మార్చారు? లోక్ భవన్గా పేరు మార్చారు. ఇప్పుడు ఈ జాబితాలో ఒడిశా చేరింది. ఇకపై ప్రధాని కార్యాలయం PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ను భవనాన్ని ఏ పేరుతో పిలువనున్నారు? సేవా తీర్థ్ అనే పేరుతో ప్రధాని కార్యాలయాన్ని ఇకపై పిలుస్తున్నారు. యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్కు సహాయపడే ఏ వ్యవస్థను DRDO విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఎస్కేప్. భారత్ టాక్సీ ప్రయోగాత్మక సేవలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఢిల్లీ. హెరాన్ మార్క్ 2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇజ్రాయెల్. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం డిసెంబర్ 3. ఈ దివ్యాంగ దినోత్సవం థీమ్ వచ్చేసి సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్ళడానికి
వైకల్య సమ్మిళిత సమాజాలను పెంపొందించడం. భారత్లోనే తొలిసారిగా అతి పొడవైన గాజు వంతెన ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లోని కైలాసగిరి. పొగాకు దాని ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. త్వరలో ముడి పొగాకు ఎంత శాతం ఎక్సైజ్ డ్యూటీ పడనుంది? 60 నుంచి 70%. ఓఎన్జీసీ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు జరిగింది. ఓఎన్జీసీ చైర్మన్ ఎవరు? అరుణ్ కుమార్ సింగ్. ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ప్రపంచ చిరుత దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 4వ తేదీ. మహిళల హాకీ జూనియర్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? శాంటియాగో, చిలీ. 18వ గ్లోబల్ ఫోరం సెషన్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరిగింది. జాతీయ నౌకాదళ దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 4. థీమ్: యుద్ధానికి సిద్ధంగా, ఐక్యంగా, స్వావలంబనతో. కంబాట్ రెడీ, కొహెసివ్, సెల్ఫ్ రిలియంట్. వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుపొందినారు? ఆర్మాండ్ డూప్లాంటిస్, స్వీడన్. సిడ్నీ మెక్లాఫ్లిన్, లెబ్రాన్, అమెరికా. 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గెలాక్సీని మన భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గెలాక్సీకి ఏమని పేరు పెట్టినారు? ఆన్సర్: అలకనంద. లాన్సెట్ పత్రికలో ఒక అధ్యయనం ప్రకారం పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక 5 ఏళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్య ఏ దేశంలో ఎక్కువ? ఆన్సర్: నైజీరియా. ఫస్ట్ స్థానంలో నైజీరియా ఉంది, 2వ స్థానంలో భారత్, 3వ స్థానంలో కాంగో. ప్రస్తుతానికి భారత్లో ఎన్ని చీతాలు ఉన్నాయి? ఆన్సర్: 32. ప్రపంచ నేల దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ సాయిల్ డే. డిసెంబర్ 5. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 2వ తేదీ. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్ని కీలక ఒప్పందాలు చేశారు? ఆన్సర్: 11 కీలక ఒప్పందాలు చేశారు. ఎక్కువ ఒప్పందాలు వచ్చేసి మన వాణిజ్య బంధం విలువను $100 బిలియన్ పెంచుకోవాలని తీర్మానం చేశారు. 2వ త్రైమాసికంలో భారత్ ఎంత శాతం జీడిపిని నమోదు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది? ఆన్సర్: 8.2%. ఈ 2వ త్రైమాసికం జీడిపిని బేస్ చేసుకొని మన ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.3% జీడిపి గ్రోత్ నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. భారత ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన భారత్ ట్యాక్సీని ఎవరు నిర్వహిస్తున్నారు? ఈ భారత్ ట్యాక్సీని ఎవరు నిర్వహిస్తున్నారు? ఆన్సర్: సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఏ దేశాలు వేదికగానున్నాయి? ఆన్సర్: అమెరికా, మెక్సికో, కెనడా.
ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026లో జూన్ 11వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. మహాపరినిర్వాణ్ దివాస్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6వ తేదీ. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ లదాఖ్లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్దీ మార్గంలో. దీనిని గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. దీన్ని భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమం కింద నిర్మించారు. 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఏ గేయంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిగింది? ఆన్సర్ వందే మాతరం. ISSF షూటింగ్ ప్రపంచ కప్ ఫైనల్స్లో బంగారు పతకం సాధించిన వారు ఎవరు? ఆన్సర్ సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్. 2025 ఫార్ములా 1 విజేత ఎవరు? ఆన్సర్ లాండో నోరిస్. తైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జ్యోతి సురేఖ. జాతీయ జలాంతర్గాముల దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 8వ తేదీ. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తామన్నారు? ఆన్సర్ ప్రసాద్. ప్రసాద్ అబ్రివేషన్ వచ్చేసి పిలిగ్రిమేజ్ రెజ్యువెనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. విజీకి న్యూస్ మేకర్స్ 2025 జాబితా ప్రకారం భారత ప్రసార మాధ్యమాల్లో అత్యంత ఎక్కువగా చోటు దక్కించుకున్న కంపెనీ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. 2వ స్థానం వచ్చేసి SBI, 3వ స్థానం HDFC బ్యాంక్. ఎర్రకోటలో జరుగుతున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో సదస్సులో ఏ భారతీయ పండుగను నామినేషన్ సమర్పించారు? ఆన్సర్ దీపావళి. 1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాలు చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేస్తూ డిసెంబర్ 16న విజయ్ దివాస్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ కోల్కతాలో విజయ్ దుర్గ్. రెండవ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో డిసెంబర్ 17 నుంచి 19వ తేదీ జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF ఎక్కడ జరిగింది? డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ హర్యానాలోని పంచకులా. దీని థీమ్ వచ్చేసి విజ్ఞాన్ సే సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కోసం. ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా IMF దేనిని ప్రకటించింది? ఆన్సర్ UPI అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. డిసెంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న భారత్ మలేషియా మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమి? ఎక్సర్సైజ్ హరిమౌక్ శక్తి 2025.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 9వ తేదీ. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 10వ తేదీ. ఈ థీమ్ వచ్చేసి మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.